విజయ్ ఇంటికి నటి త్రిష వెళ్లారు. ఎన్నికల్లో విజయంపై విజయ్కు త్రిష అభినందనలు తెలిపారు. ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు త్రిష. తమిళనాడు టీవీకే పార్టీ దూసుకెళ్తోంది. 108 స్థానాల్లో ప్రస్తుతం ఆధిక్యంలో కొనసాగుతోంది. ఉదయం చూస్తాం. ఈరోజు త్రిష బర్త్డే కూడా, దాంతో తిరుమల వెళ్ళి దర్శించుకున్నారు. ఎట్ ద సేమ్ టైం తమిళనాడు రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. ఇక విజయ్కి త్రిషకి మధ్య ఎన్నికలకు ముందు ఎలాంటి వార్తలు హల్చల్ చేస్తాయి మనకు తెలిసిందే. విజయ్ ఎన్నికల్లో గెలుపు సాధించాలనే త్రిష తిరుమల వెళ్లారంటూ కూడా రకరకాలుగా వార్తలు కూడా వస్తున్నాయి. ప్రజెంట్ మనం చూస్తున్నాం తిరుమల ఉదయం దర్శించుకుని శ్రీవారిని దర్శించుకుని తర్వాత ప్రస్తుతం టీవీకే తమిళనాడులో ఎలా దూసుకుపోతుందో చూస్తున్న 108 స్థానాల్లో ఆధిక్యంలో కనిపిస్తోంది. ఇప్పుడు విజయ్ ఇంటికి త్రిష వెళ్లారు. అక్కడ విజయ్కి అభినందనలు కూడా తెలిపారు. ప్రస్తుతం విజయ్ ఇంట్లోనే త్రిష ఉన్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వస్తోంది. ప్రస్తుతం అక్కడ విజయ్కి అభినందనలు తెలుపుతున్నారు. ఉదయం నుంచి కూడా కంటిన్యూస్గా త్రిష మీద కూడా అన్ని ఛానల్స్ కూడా బ్రేకింగ్స్ అయితే పర్ఫెక్ట్గా త్రిష మీద కాన్సన్ట్రేట్ చేస్తాయి. వై బికాస్ ఎన్నికలకు ముందు త్రిషకి విజయ్కి మధ్య ఉన్న విజయ్ విడాకులు కోరుతూ విజయ్ భార్య సంగీత ఆశ్రయించడం, అప్పుడు ఒక నటి పేరు ప్రస్తావించకుండా ఒక నటితో సన్నిహిత సంబంధాలు ఉండవు కాబట్టే విడాకులకు వెళ్తున్నారని ఆమె చెప్పడంతో త్రిష పేరు అనూహ్యంగా వెలుగు చూస్తుంది. అట్ ద సేమ్ టైం బీజేపీ అధ్యక్షులు కూడా త్రిష మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం, త్రిష సీరియస్ కావటం, దీంతో తమిళనాడు ఎన్నికల్లో త్రిష కూడా ఒక హాట్ ఇష్యూగా మారిపోయారు. ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న త్రిష ఇప్పుడు విజయ్ ఇంటికి వెళ్లి విజయ్కి అభినందనలు తెలిపారని కూడా ప్రస్తుతం మన విజువల్స్ చూస్తున్నాం. ఇక బీహార్